ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయతకాలపు మొదటి శుక్రవారము. దుష్టుడు తన పాపముల నుండి వైదొలగనేని అతడు బ్రతుకును. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము నుండి 28వ వచనం వరకు. దుష్టుడు తన పాపముల నుండి వైదొలగి నా చట్టములను పాటించనేని, న్యాయసమ్మతమైన మంచి పనులు చేసేనేని చావును తప్పించుకొని బ్రతుకును. అతని పాపములు పరిహారమగును. అతని మంచి పనులకు అతడు బ్రతుకును. దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపము నుండి వైదొలగుట వలన కాదా అని యావే ప్రభువు నుడువుచున్నాడు. కాగా సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి దుష్కార్యములకు పాల్పడి దుష్టులు చేయు హేయమైన కార్యములు చేసేనేని బ్రతుకునా? అతడు బ్రతకడు. అతని సత్కార్యములు లెక్కకు రావు. అతని ద్రోహములకు పాపములకు అతడు చచ్చితీరును. కానీ మీరు యావే ప్రభువు చేయునది సబబు కాదు అని పలుకుదురు. ఇశ్రాయేలీయులారా వినుడు. నా మార్గము సబమైనది కాదా? మీ మార్గమే సబమైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి చెడుకు పాల్పడి చనిపోయనేని తన దుష్కార్యముల వలననే చనిపోయెను. దుష్టుడు తన పాపకార్యముల నుండి వైదొలగి న్యాయసమ్మతమైన మంచి పనులు చేసేనేని తన ప్రాణములను కాపాడుకొనును. అతడు తన తప్పులను తెలుసుకొని తన పాపముల నుండి వైదొలగను కనుక చావు తప్పి బ్రతుకును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనము వరకు. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు. నరహత్య కావించువాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు వినియున్నారు గదా. నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. తన సోదరిని అవమానపరచువాడు న్యాయసభ ముందుకు వచ్చును. తన సోదరుని అవివేకి అని పిలిచినవాడు నరకాగ్నికి లోనగును. కనుక బలిపీఠము సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధయున్నట్లు నీకు స్ఫుర్తించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టిపోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగనే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును. న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. నీవు చెల్లింపవలసిన రుణములు కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలులోనే ఉందువు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.